సంబంధించిన ఒక సెల్ ఫోన్ దొంగతనం కేసులో అది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అవడం వల్ల దాన్ని చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు 9 మంది నిందితులను అరెస్ట్ చేసి న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ 9 మందిలో 6 ఈ ఒక ఆర్గనైజ్డ్ సెల్ ఫోన్ దొంగతన ముఠాలో వాళ్ళు సభ్యులు. ఇంకా 3 మన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది, 2 పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఒక హోంగార్డ్ ఉన్నారు. సో ఈ 9 మందిని ఈరోజు మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించిన క్రైమ్ నంబర్ 743 ఆఫ్ 2024 ఇది ఒక సెల్ ఫోన్ దొంగతనం కేసు. ఈ కేసులో భాగంగా దర్యాప్తులో ఈ 9 మందిని ఈరోజు అరెస్ట్ చేసి న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ క్రైమ్ నంబర్ 743 ఆఫ్ 2024 మొన్న జూలై 23వ తారీఖు మన ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ పంజాగుట్టలో జరిగింది. ఈ కేసులో ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో ఆయన హైదరాబాద్ మెట్రో అధికారి, సెక్యూరిటీ అధికారి. ఆయనకు మెట్రో ప్రయాణిక ఒక ప్యాసింజరు 23వ తారీఖు మధ్యాహ్నము ఆయన మెట్రోలో ప్రయాణం చేసేటప్పుడు ఒక వ్యక్తి ఆయన జేబు నుంచి సెల్ ఫోన్ దొంగతనం చేసి పారిపోతున్నప్పుడు ఆయనకు అనుమానం వచ్చి వెంటనే చూస్తే అది సెల్ ఫోన్ కిందకు పడిపోయి ఉంది. వెంటనే అతన్ని పట్టుకొని మెట్రో సెక్యూరిటీ సిబ్బందికి అప్పచెప్పడం జరిగింది. ఒక ప్రయాణికుడు శ్రీనివాస్ అని చెప్పి ఒక ప్రయాణికుడు. తర్వాత మెట్రో స్టేషన్ సిబ్బంది ఆ నిందితుడు ఎవరైతే సెల్ ఫోన్ దొంగతనం చేస్తూ అనుమానాస్పదంగా పట్టుబడ్డాడో ఆ వ్యక్తిని పోలీసులకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి అప్పచెప్పి ఇతను ఇట్లా సెల్ ఫోన్ దొంగతనం చేస్తూ పారిపోతున్నప్పుడు ప్రయాణికుడు పట్టుకొని ఇచ్చారని చెప్పి ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి మన పంజాగుట్ట పోలీస్ అధికారులు వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ దర్యాప్తులో భాగంగా ఆ వ్యక్తిని అదే రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఆ 24వ తారీఖు అరెస్ట్ అయ్యి జైలుకు పంపించిన వ్యక్తి పేరు అల్ అమీన్ గాజీ, సన్ ఆఫ్ హసనూర్ జమాన్ గాజీ అని చెప్పి. ఈయన వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నార్త్ 24 పరగణాస్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి. ఇతన్ని 23వ తారీఖు జరిగిన సెల్ ఫోన్ దొంగతనం కేసులో పట్టుబడ్డ ఆ వ్యక్తిని 24వ తారీఖు అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. అతని తప్పు ఒప్పుకోలు పంచనామా ప్రకారంగా ఆయన ఇంకా కొందరు వాళ్ళు ముఠాగా ఏర్పాటయ్యి బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర